మీరు ఇప్పుడు ఇక్కడికి పెట్టిన వచ్చినప్పుడు కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమం పెట్టారు. అంటే ఎట్లా మీ అభిప్రాయం? చాలా బాగుంది సార్. పురాణంలో భాగవతంలో 4వ స్కందంలో ఋతు మహారాజా అని ఒక మహారాజా ప్రార్థన చేస్తారు. అంటే దేశంలో ఇవన్నీ సుభిక్షం లేకుండా కరువు కాలం అయిపోతుంది. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తుండగా అప్పుడు భూమాత ప్రార్థన చేస్తారు. భూమాత వెళ్ళిపోతుంటే భూమాతని ఇచ్చి నమస్కారం చేసి అంటే నన్ను దాసి కాకుండా తల్లిగా చూడు, ఈ పరిసరాలంతా కూడా సవ్యశాసంగా ఉండాలంటే నా దగ్గర నుంచి అన్ని తీసుకుంటున్నారు కానీ నాకేది ఇవ్వడం లేదు. భూమిలో ఉండేటివన్నీ కూడా మీరే స్వీకరిస్తున్నారు. భూమిని పరిశ్రమ చేసి భూమిని సంరక్షణ చేసి చేయాలని మహారాజుకి ఒక 5 ఒప్పందాలు చేసుకుంటారు. ఆ 5 ఒప్పందాల్లో ఇది ఒకటి. అంటే భూమి పరిసరాలంతా కూడా సుభిక్షంగా ఉండాలి, ఈ కలుషాలు లేకుండా. అంటే మన వేదాల నుంచి మన పురాణాల నుంచి ఇవన్నీ కూడా మనకు వచ్చినట్టు సంస్కృతి సంప్రదాయ ప్రకారం మనకు భూమిని భూమి అనేది మనకు పవిత్రం. అవును.